ఇంట్లో వాటర్ సరిపోక మాల్స్, జిమ్స్, ఆఫీసెస్ను స్నానాలకు మరియు ఇతర అవసరాల కోసం యూజ్ చేస్తున్నారు. ఈ ఇష్యూ వల్ల చాలా ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. నాట్ ఓన్లీ కామన్ సిటిజన్, బడా పొలిటీషియన్స్, వీఐపీస్ ఇంట్లో కూడా వాటర్ లేక విలవిల్లాడుతున్నారు. ప్రీవియస్ వాటర్ ట్యాంక్ కాస్ట్ 1000 అయితే ఇప్పుడు వాటర్ ట్యాంక్ కాస్ట్ 3000 నుండి 5000 వరకు విక్రయిస్తున్నారు. 1000 ఫీట్స్కి బోరు వేసిన ఒక్క చుక్క కూడా వాటర్ లేని పరిస్థితి బెంగళూరుకి ఎందుకు వచ్చింది? బెంగళూరుకి మెయిన్ వాటర్ రిసోర్స్ 2 వేస్. ఒకటి కావేరీ నది 60%, 2 అండర్ గ్రౌండ్ వాటర్ 40%. బెంగళూరు సిటీ సముద్రపు మట్టానికి 1 కిలోమీటర్ హైట్లో ఉన్నందువలన వాటర్ పంప్ చేయడం చాలా కష్టంగా మారింది. ప్రీవియస్ బెంగళూరులో 1000 లేక్స్ ఉండేవి. ఇప్పుడు వాటి ప్లేస్లో బస్టాండ్, స్టేడియం, హాస్పిటల్స్ అండ్ మాల్స్ వచ్చాయి. బిఫోర్ బెంగళూరులో బావులు, చెట్లు, చెరువులు ఉన్నందువలన వాటర్ చాలా ఫాస్ట్గా భూమిలోకి ఇంకిపోతూ ఉండేది. ప్రజెంట్ బెంగళూరుకి ఆ సిచ్యువేషన్ లేదు. ఇలా బెంగళూరు వాటర్ క్రైసిస్తో ఇబ్బంది పడడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.